జాయింట్ సింగ్ గెటప్కి ఓ 5,000 ఖర్చు, రాను పోను ఛార్జీలు 10,000, మొన్న వినాయక చవితికి ఓ 50,000, మొత్తం 65,000 లాసు. దీన్నెలా పుచ్చాలి? అమ్మా అమ్మని ఎలాగైనా ఒప్పించి మాటలతో మధుని మెప్పించి దాన్ని బయటికి తీసుకెళ్ళాలి. ఓహో, నన్ను భయపెట్టి ఇంట్లో నుంచి గెంటేయడానికి రెడీ అయిపోయారండి. హాయ్ అండి, ఇప్పుడే వచ్చారండి? ఇదేంటి మనం హాయ్ అంటే ఓ అని వేలు చూపించేది ఇప్పుడు హోటల్లో సప్లయర్ లాగా నవ్వుతూ విష్ చేస్తోంది. అంటే నా లక్ ఇప్పుడు ట్రక్కు టైర్ లాగా గిరగిరా తిరగడం మొదలుపెట్టేసిందన్నమాట. అమ్మా, ఈరోజు మధుని తీసుకుని బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు మధుని తీసుకుని బయటికి వెళ్తావా? ఎక్కడికి నాన్నా? ఏ దయ్యం దగ్గరకు అయ్యుంటుంది అత్తయ్య గారు. దయ్యం దగ్గరికి దీనికా తెలుసు? ఏదో నోటుకొచ్చింది అని ఉంటుందిలే. దయ్యం దగ్గరికి ఏంటమ్మా? అదే ఊర్లోకి ఏ హర్రర్ సినిమానో వచ్చుంటుంది అత్తయ్య గారు, అందులో దయ్యాన్ని చూపించడానికి తీసుకెళ్తాను అంటున్నారు. అవును కదండి? చే భార్యని ఏ గుడికో పార్కుకో పైసా ఖర్చు లేని చోటుకి తీసుకెళ్ళాలి గాని డబ్బులు తగలేసి సినిమాకి తీసుకెళ్ళడం ఏంటి నాన్న? అంటే అమ్మా, మా ఫ్రెండ్కి 2 సినిమా టికెట్లు ఫ్రీగా వచ్చాయమ్మా. పెళ్ళైన తర్వాత మధుని తీసుకుందని సినిమాకి వెళ్ళలేదుగా, అందుకే దాంతో సినిమాకి వెళ్దామని. అలాగా, అయితే ఓ 20 రూపాయలు ఇస్తాను. దేనికి? ఆ టికెట్లు నాకిచ్చి మధుని పార్కుకు తీసుకెళ్ళు. అంటే ఆ టికెట్లు అది ఏ థియేటర్ చెప్తే అక్కడికి బద్రీని పంపించి బ్లాక్ లో అమ్మిస్తాను నాన్నా. ఓ 100-200 మిగులుతాయి. అంటే అమ్మా ప్లీజ్ అత్తయ్య గారు, ఈ ఒక్కసారికి ఆయనకి సినిమా చూపించే అవకాశం ఇవ్వండి ప్లీజ్ అత్తయ్య గారు. ఒక్క నిమిషం మధు, సినిమా నువ్వు చూపించట్లా, నేనే కదా నీకు సినిమా చూపించేది. ఎవరికి చూపిస్తే ఏముందండి, సినిమా చూసామా మంచం పట్టామా అన్నదే కదా లెక్క. మంచం పట్టడమా? వాయిస్లో ఏదో తేడా కనబడుతోంది. నేను అక్కడ మాట్లాడుకుంది దీనికి ఎలా తెలుసు? ఏంటమ్మా మంచం పట్టడం ఏంటి? ఏం లేదు అత్తయ్య గారు, రేపు వయసు అయిపోయి మంచం పట్టామనుకోండి సినిమాలు షికార్లు అని చూడలేం కదా, వయసులో ఉన్నప్పుడే అన్నీ చేసేద్దాం అంటున్నాను. అవునమ్మా, మధు చెప్పింది నిజమమ్మా, అందుకే మేమిద్దరం సినిమాకి వెళ్తామమ్మా. సర్లే, అంతగా ఆశపడుతున్నారు కదా, జాగ్రత్తగా వెళ్ళిరండి. థ్యాంక్స్ అత్తయ్య గారు. ఏమండి, వచ్చేటప్పటికి బాగా పొద్దుపోతుంది, అర్ధరాత్రి కూడా కావచ్చు. అసలే దయ్యాలు తిరిగే సీజన్. సీజనా? అంటే దయ్యాలకు కూడా సీజన్ ఉంటుందా? అవునండి, మీకు తెలీదా? ఐడియా లేదు. అయ్యో, దయ్యాలకి నలుపు రంగన్నా చీకటన్నా చాలా ఇష్టం అండి. అలాగే మీసాలున్న మగవాళ్ళంటే ఇంకా ఇంకా ఇష్టమండి. అన్నిటికంటే పిరికి వాళ్ళంటే ఇంకా బాగా ఇష్టం. అలాంటి వాళ్ళు కనపడితే చంపేదాకా పోవంట. బేసిక్గా దెయ్యాలు భూతాలు అంటే మాకు నమ్మకం లేదు. ఎందుకంటే మనం ఆంజనేయ స్వామి భక్తులం, అందులోనూ బ్లడ్, ఎవరి బ్లడ్? అనసూయ బ్లడ్.
దెయ్యాలు భూతాలు మినిమం నా దగ్గర నుంచి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాయి. అదీగాక నేను గాని కన్నెర చేస్తే అవి అంతేకాదు ఉరిమి చూస్తే వణికిపోతాయి. నేను గట్టిగా కొడితే ఏం జరుగుతుందో తెలుసా? అసలు నేనెవరో తెలుసా? నేను తెలుసుగా. పద డార్లింగ్, సినిమాకి వెళ్దాం. వస్తావమ్మా? వస్తా అత్తయ్య గారు. అమ్మ మధు, అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. తొందరగా వచ్చేయండి. అలాగే అత్తయ్య గారు. బాయ్ బాయ్. భగవంతుడా, మనవడు పుట్టేదాకా ఇద్దరు ఇలాగే కలిసిమెలిసి ఉండేలా చూడు తండ్రి. అయ్యో అయ్యో, ఈ లాస్ ఏమిటో. నన్ను భయపెట్టడానికి శ్మశానం దగ్గరికి తీసుకొచ్చావా? నిత్యం గాయత్రి మంత్రం ఉచ్చారణ చేసేదాన్ని. ఈ దయ్యాలు భూతాలు నన్నేం చేస్తాయి? నీకుంది ముసళ్ళ పండగ. సినిమాకి తీసుకొస్తానని చెప్పి ఊరంతా తిప్పి చీకటి పడ్డాక ఇక్కడ తీసుకొచ్చారేంటండి? అంటే మధు, మనం యాక్చువల్గా వెళ్ళేది ఫస్ట్ షో కాదు, సెకండ్ షోకి. ఈ లోపు సరదాగా నీతో ఒక రైడ్కి వెళ్ళి ఆ తర్వాత సరదాగా నీతో కబుర్లు చెప్పుకోవచ్చు కదా అని ఇక్కడికి తీసుకొచ్చారన్నమాట. ఈ చీకట్లో ఊరి చివరికి ఎందుకు తీసుకొచ్చారు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజా? ఏంటండి అది? చెప్తే థ్రిల్ ఉంది, డైరెక్ట్ గా చూపిస్తాను. కాకపోతే ఒక కండిషన్. ఏంటండి ఆ కండిషన్? ఏం లేదు, నువ్వు కళ్ళకి గంతలు కట్టుకోవాలి. ఎందుకు? ఇదిగో మధు, నువ్వు ప్రతిదానికి ఇలా డౌట్ పడితే నేను హర్ట్ అవుతాను. ఏం చేసినా నిన్ను ఏడిపించడానికేనే, నిన్ను థ్రిల్ చేయడానికే చేస్తాను కదా. ఆ మాట నువ్వు నమ్మితే ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగకుండా నా చేతులతో గంతలు కట్టించుకోవాలి, అంతే. భలే వారండి. మీ సంగతి నాకు తెలియకపోతే కదా. మీరు కష్టపడి ఇష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారంటే దాని వెనుక పెద్ద ప్లాన్, అదే థ్రిల్లింగ్ ప్లాన్ ఉందని నాకెప్పుడూ తెలుసండి. ఇక గంతలు కట్టండి, త్వరగా ఆ థ్రిల్లింగ్ చూడాలనుందండి. మామూలు థ్రిల్ కాదు మధు, నువ్వు జీవితంలో ఇంతవరకు చూడని, చూడలేని, చూడబోని థ్రిల్. ఒక్కసారి నువ్వు ఆ థ్రిల్ ఫీల్ అయ్యావనుకో, ఇంకా నువ్వు జీవితంలో మర్చిపోవు. అబ్బా, అలాంటి థ్రిల్ నా కోసం ఏర్పాటు చేసినందుకు నేను మీకు ఒక గొప్ప థ్రిల్లింగ్ ఇస్తానండి. నాకా థ్రిల్లా? ఏంటది? ముందు మీ థ్రిల్లింగ్ ఏంటో చూపించండి, ఆ తర్వాత నా థ్రిల్లింగ్ ఏంటో చూపిస్తాను. అవునా? చూస్తుంటే ఏదో పెద్ద థ్రిల్ మేళాలా ఉంది. ఓకే, నేను ఇంకా ఆలస్యం చేయను, వెంటనే నీ కళ్ళ గంతలు కట్టేస్తానే. ఇదంతా కనిపించట్లేదుగా? అయ్యో, ఓకే ఓకే ఓకే, పదమదు పదమదు దా. వచ్చేస్తున్నాం మధు, వచ్చేస్తున్నాం. ఇదిగో. ఎక్కడికి? వచ్చేస్తున్నాం మధు, వచ్చేస్తున్నాం. ఇదిగో థ్రిల్లింగ్ పాయింట్ కి వచ్చేసాం. అలాగా అయితే గంటలు తీసేయొచ్చండి? అప్పుడే కాదు, నువ్వు 10 అంకెలు లెక్క పెట్టు. లెక్క పెట్టిన తర్వాత నీ కళ్ళు ఓపెన్ చేయి, ఓకేనా? అయితే ఓకే అండి. స్టార్ట్ చేయి. 10 9 8 8 8
7 7 చెప్పు మధు 6 6 5 5 తీసేస్తున్నాను. 1 ఓహో, నన్ను భయపెట్టడానికి దాక్కున్నారా? అయితే నేను భయపడినట్టు యాక్ట్ చేయాల్సిందే. అయ్యో అయ్యో, ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారండి? నాకు చాలా భయంగా ఉందండి. రండి ప్లీజ్, తొందరగా రండి. ఏమండి ఎక్కడున్నారు? ఎక్కడున్నారండి? అయ్యో ఏమండి? అయ్యో ఏమండి? ఎక్కడున్నారండి? నాకు భయంగా ఉందండి. అయ్యో, ఇక్కడ కాలుతున్న శవాలండి. అవంటే నాకు చచ్చేంత భయం అండి. గుండె ఆగిపోయేలా ఉందండి. ఏమండి ఎక్కడున్నారు? అయ్యో, తొందరగా రండి. నాకు భయంగా ఉందండి. ఏమండి, మీకు దండం పెడతానండి. రండి. వస్తానే, ఇప్పుడు నేను వస్తానా? కాశ్మీర కౌగిలిస్తే ఏం చేస్తావో, నేపాళి మంత్రమిస్తే ఏమవుతావో, కంగారు పడ్డ కన్నె శృంగారమా, వణుకుల్లో కూడా ఎంత వయ్యారమా. గోలిమార్ గోలిమార్ మార్ 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 మార్. మధు ఎదురా దెబ్బకు భయపడి పారిపోయినట్టుందిరా. భయపడి కాదురా, పిచ్చెక్కి పారిపోయి ఉంటుంది. మన దెయ్యాల పర్ఫార్మెన్స్ కి ఎక్కడున్న దెయ్యాలని తడుచుకుని సచ్చారా. మా ఆవిడ గ్యారంటీగా 2 months మంచం మీదే, ఇంకా లేవదు. అయ్యయ్యరా సొత్తవేరా, 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 సొత్తవేరా. నక్కర్ పెంట్రా, అది నక్కర్ పే గ్యారంటీగా. కన్ఫర్మా? ఒరే, ఈ నక్కర్ పెంటుంటే నాకేదో భయంగా ఉంది. త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరదాం పదరా. భయం ఎందుకురా, భయం ఎందుకు? మనమేం తప్పు చేయలా. ఎందుకు నవ్వరా? నేను నవ్వలేదురా. లేదురా, లేదు లేదు. నువ్వు నవ్వలేదా? నువ్వు నవ్వలేదా? అంటే ఇప్పుడు ఇద్దరు దగ్గర రా, నా చేపట్టుకోండి, చేపట్టుకో. రెడీయా? 1 2 3. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం. తర్వాత ఏంటో
నువ్వురా మర్చిపోయారా? మర్చిపోయావా ఆ తర్వాత ఆ తర్వాత మొత్తం మర్చిపోయాను. ఎవరు మర్చిపోయారా కొంపదీసి దెయ్యాలేవరా? మనమే దయ్యాలనరా అవి దయ్యాలై ఉండవు ఒరేయ్, చచ్చా మనం డూప్లికేట్ దయ్యాలం రా, అవి ఒరిజినల్ దయ్యాలు. ఒరిజినల్ నాన్న చేతు, నాన్న చేతు. అయ్యో చేతు, నాన్న చేతు, నాన్న నాన్న అత్తయ్య గారు రే దయ్యమని నీకు ఇప్పుడు తెలిసిందారా? నాకు పెళ్ళైన తెల్లారికే తెలిసిందిరా. మీరు కాస్త మూసుకోండి. అరే అన్నయ్య, చేతుగాడు ఆ వదిన దెయ్యం అన్నాడు, నువ్వెందుకు ఫీల్ అవుతావు? నీకు అలా అర్థమైందా? నువ్వు అలాగే చెప్పింది. ఏయ్, మరదలు మీ సోది ఆపితే వాడికొచ్చిన వ్యాధి ఏదో కనుక్కుందాం. అయ్యో వ్యాధి కాదు, దూది కాదు అన్నయ్య గారు. మరి ఈయనేదో చూసి భయపడ్డారు. అమ్మ మధు, రాత్రి వరకు బాగానే ఉన్నాడు. పొద్దున్న లేచేసరికి ఏమైందమ్మా వాడికి? రాత్రి సినిమాకి టైం ఉంది, సరదాగా అలా అలా తిరుగుద్దామని బండి మీద బయటకు తీసుకెళ్లారు అత్తయ్య గారు. నేనెంత వద్దు అని చెప్తున్నా వినకుండా
అర్ధరాత్రి తిరిగితే ఆ మజానే వేరనుకుంటూ బలవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఓ చోట బండాపి నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను అని వెళ్లారు. ఎక్కడికి? సినిమా హాలుకా? కాదత్తయ్య గారు, శ్మశానంలోకి. ఆ తర్వాత ఓ చోట బండాపి నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను అని వెళ్లారు. ఎక్కడికి? సినిమా హాలుకా? కాదత్తయ్య గారు, శ్మశానంలోకి.